ఈరోజు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ అరెస్టు గురించి మేము ఇక్కడ ధర్నాలు చేస్తున్నాం. ఈ ధర్నా అవసరం నిమిత్తం ఏమిటంటే ప్రజలలో న్యాయం జరగట్లేదు. ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగి జుబ్లీహిల్స్లో కేసులు బుక్ అయినా కూడా ఈ రోజు వరకు బండి సంజయ్ కొడుకుని ఒక ప్రజాప్రతినిధి అయి, ఒక కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి అయి వాళ్ళ కుమారుడిని కనీసం న్యాయం కోసం వాళ్ళ కుమారుడిని పోలీస్ స్టేషన్ పంపించి అరెస్ట్ చేయించింటే ఈరోజు సమాజంలో న్యాయం ఉండేదని ఆలోచిస్తుంటుంది. అలాంటి బండి సంజయ్ వాళ్ళ కొడుకుని దాచిపెట్టి సీఎం సహాయ సహకారాలతోటి ఇద్దరు పొట్టోళ్ళు కలిసి దాచిపెట్టి వాళ్ళ కొడుకు యాంటిసిపేటిక్ బెయిల్ కోసం ప్రయత్నం చేయడం అనేది అక్షరాల అన్యాయం. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈసారి వాళ్ళకు చెంపపెట్టు పెడతారు. అంతేకాకుండా మేము ఈ ధర్నాని ఇక్కడ విస్తృతంగా ప్రచారం జనాలలోకి తీసుకెళ్ళి వాళ్ళని రోడ్డు మీదకి లాగి ప్రభుత్వం పడిపోయే విధంగా చేస్తామని మేము చెప్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఒక కనీసం మైనర్ బాలికకు న్యాయం జరగలేకపోతే ఇంకా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏమి వెళ్తారు? ఒక హోం సహాయ మంత్రి, ఇంకొకరేమో రాష్ట్ర హోంమంత్రి, ఇద్దరు పొట్టోళ్ళు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ అన్యాయాన్ని ఎండగట్టడం బీఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది, మా కేటీఆర్ గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి వాళ్ళ మెడలు వంచి ప్రజలకు న్యాయం జరిగేలాగా చేస్తామన్నది మా ఉద్దేశం. అసద్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మాటలు మాట్లాడడం జరిగింది. నాయకత్వం చేయండి, మళ్ళీ కేసీఆర్ మీరే టీఆర్ఎస్ బాధ్యతలు తీసుకోండి అంటూ మాట్లాడడం జరిగింది. ఎందుకు రెండు వ్యాఖ్యలు చేశారంటారు రాబోసే గారు? అంటే ప్రతిపక్షాన్ని గట్టిగా ఎండగడుతున్నానా లేదా ఎట్లా అని? ప్రతిపక్షాన్ని గట్టిగా ఎండగడుతూ, ప్రతిపక్షంలో ఉంటూ అధికార పక్షాన్ని గట్టిగా ఎండగొడుతూ, అదే సమయంలో ఆయనకు కూడా అర్థమవుతుంది ప్రజలకు ఇస్తున్న స్కీమ్లు కానీ న్యాయం కానీ ఏమి జరగట్లేదని అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరికి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు మాకు మద్దతు తెలపడానికి ముందుకు వచ్చారు. ఇక ముందు కూడా ప్రజలు కూడా దీన్ని గమనిస్తారు. ప్రజలు కూడా అందరూ సహకరిస్తారు. ప్రజలు మళ్ళీ మా రాజ్యం వస్తుంది, మా కేసీఆర్ అనేది మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పటికి 5 రోజులు కలిసిన ఇప్పటికి అరెస్ట్ అనేది జరగలేదు. అతనే బండి భగీరథ ఆచూరు ఎక్కడ కూడా తెలియలేకపోయింది. సో దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని ఏం అంటే పోలీసుల వైఫల్యమా, ప్రభుత్వం వైఫల్యమా? ఎందుకు దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇందాకే చెప్పాను, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర హోంమంత్రి రేవంత్ రెడ్డి, ఇద్దరు తోడు దొంగలు. వాళ్ళిద్దరూ ఒకేలా హోంశాఖ, ఇక్కడ మన హోంశాఖ గట్టిగా ఉంటే 5 నిమిషాల్లో అతను ఎక్కడున్నా పట్టుకుంటుంది. ఎక్కడో ఇక్కడ దొంగతనం చేసి బీహార్లో పోయిన వాళ్ళను 24 అవర్స్లో పట్టుకున్న మన పోలీసులు, అంత చాకచక్యం గల మన పోలీసులకు వాళ్ళకు పూర్తి స్వతంత్రాన్ని ఇవ్వట్లేదు, తొక్కి పెడుతున్నారు. కాబట్టి ఇది వీళ్ళిద్దరి చేతులు ఖచ్చితంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం. ఇంకొకటి, అమ్మాయి మీద కొంచెం వ్యతిరేకత, అంటే ఆమె అడల్ట్ మేజర్ అని చెప్పేసి కాదు మైనర్ అని చెప్పేసి కొన్ని ఫోటోలు రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఓవరాల్గా ఒక మైనర్ గర్ల్ని ఫోటో అంటే ఫేస్ రిలీవ్ చేసుకుంటా చూపించడం మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మైనర్ గర్ల్ అన్నది ఎవరు నిర్ణయించారు? పోలీసులు నిర్ణయించింది. అంటే చట్టం నిర్ణయించింది. చట్టం నిర్ణయించిన దాన్ని చూస్తామా? సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఒకరు ఫేవర్ ఉంటారు, ఒకరు వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి వ్యతిరేకంగా ఉన్న బండి సంజయ్ ఏదైతే వర్గం ఉన్నదో సోషల్ మీడియాలో అమ్మాయిని బ్లేమ్ చేయడం కోసం ఏమైనా చేస్తుంది. 100% కరెక్ట్. సోషల్ మీడియాలో బండి సంజయ్ చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు. ఆయన ముఖంలో కళ లేదు. ఇద్దరు దొంగలని చెప్పడానికి నేను ఒక నిదర్శనం చెప్తాను. వీళ్ళిద్దరు కలిసి మొన్న మోడీ స్పీచ్లో ఇద్దరు కూర్చుంటే ఇద్దరు పక్కన కూర్చొని నవ్వుకుంటున్నారు. మోడీ ఏమో ఈయనను ఆహ్వానిస్తాడు బీజేపీలోకి, ఈయనేమో ఈయన ఇద్దరు కలిసి నవ్వుకుంటారు. ఇద్దరు దొంగలనడానికి అక్కడే నిదర్శనం తేలింది. మా డిమాండ్ మైనర్ బాలికకు న్యాయం జరగాలి. తెలంగాణలో ఏ మూల ప్రాంతంలో మైనర్ బాలికకు అన్యాయం జరిగితే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని రోడ్డు మీదకి తీసుకొచ్చే రోజు వస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, నువ్వు కళ్ళు తెరుచుకొని నీ లెక్కలేందో నువ్వు లెక్కలు చూసుకో. నువ్వు ప్రభుత్వాన్ని కరెక్ట్ లెక్కల్లో నడిపించు, లేకపోతే నువ్వు రోడ్డు మీదకి వస్తుంది. నీ చొక్కా పట్టుకొని రోడ్డు మీదకి తీసుకురావాల్సి వస్తుంది బీఆర్ఎస్. అది గుర్తుపెట్టుకో.